హాయ్ అండి. ఇప్పుడైతే శనగపప్పు వడలేస్తున్నాను. ఇదిగోండి శనగపప్పు నానబెట్టేసుకుని నీళ్ళన్నీ వంచేసాను. ఇది 2 hours నానబెట్టిన శనగపప్పు. దీంట్లోకి ముందుగా అయితే కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టేసి తర్వాత శనగపప్పు కూడా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ వేసాను. ఇది మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు కూడా వేసేస్తున్నాను. దీనికి వాటర్ పోయక్కర్లేదండి, నీళ్ళే సరిపోతుంది. గట్టిగానే ఉండాలి, లేకపోతే లూజ్ అయిపోద్ది. మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపేద్దాం. ఇది కరివేపాకు అంతా కలిపేసానండి, మొత్తం అన్నీ కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా తీసేస్తున్నాను వెనక్కి, ఎందుకంటే ఉల్లిపాయలు వేయకుండా మా వాడికి ఒకటికి ఉల్లిపాయలు లేకుండా వేయాలి. ఇది కొంచెం తీసేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం తీసాను కదా, మిగతా దాంట్లో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కలిపేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. నూనె కాగిపోయింది కదా, ఇప్పుడు వేసేద్దాం వడలో. ముందు ఉల్లిపాయలు లేని వేసేస్తున్నానండి. నేను వేగుతున్నాయి, వేసేసినది. ఇది కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలండి, మరీ తక్కువ వేస్తే టేస్ట్ అయితే బాగోదు. కొంచెం కరకరలాడేలా బాగా ఎక్కువసేపు వేయించాలి. వేగిపోయినాయి కదా అని తీసేద్దాం వీటిని. ఇప్పుడు ఇది ఉల్లిపాయ కలిపిన వడలో ఇవి వేసేద్దాం. ఇప్పుడు రెండు వేగుతున్నాయి, ఈ వేగిపోయినవి తీసేస్తున్నానండి. ఇందులో నేను మసాలా పొడులు అయ్యి ఏం వేయలేదు, ఓన్లీ అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ అంతే. ఇప్పుడు ఇంకొక వాయి వేసేద్దామండి. ఇది అయిపోయినాయండి, ఇది లాస్ట్ వాయి. ఇది వేగినవి తీసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి వడలు అయితే, శనగపప్పు వడలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.